ఓకే, డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం అప్లికేషన్స్ ఆఫ్ ఆపరేషన్ యాంప్లిఫైర్స్ మొదలుపెట్టడం జరిగింది. అందులో ఇన్వర్టింగ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ గురించి, అలాగే ఇన్వర్టింగ్ ఆపరేషన్ యాంప్లిఫైర్కి సంబంధించి ప్రాక్టికల్ ఆపరేషన్ యాంప్లిఫైర్కి ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైర్ కూడా మనం డిస్కస్ చేసాం. తర్వాత నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే వోల్టేజ్ ఫాలోవర్ ఇవన్నీ చూసాం. ఆపరేషన్ యాంప్లిఫైర్ యాడర్గా ఎలా వర్క్ చేస్తుంది, అలాగే ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్, నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఆపరేషన్ యాంప్లిఫైర్ యాజ్ ఏ సబ్ట్రాక్టర్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఆప్ యాంప్ యాజ్ ఏ సబ్ట్రాక్టర్. ఆపరేషన్ యాంప్లిఫైర్ అనేటువంటి సబ్ట్రాక్టర్గా ఎలా పనిచేస్తుంది అనేటువంటి చూద్దాం. ముందు సర్క్యూట్ డయాగ్రామ్ వేస్తాం. ఇది ఇన్వర్టింగ్, ఇది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అనుకోండి. ఇప్పుడు రెండు ఇన్పుట్లు ఇవ్వండి, V1 V2 అని రెండు ఇన్పుట్లు ఇవ్వండి. ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చినటువంటి ఇన్పుట్ R1, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చినటువంటి వోల్టేజ్ V1 V2. ఈ రెసిస్టెన్స్ R1, ఇది కూడా R1 అని అనుకోండి. ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చిన ఇన్పుట్ ఏమో V1, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చిన ఇన్పుట్ V2 అనుకోండి. అవుట్పుట్ V0. ఇప్పుడు ఫీడ్బ్యాక్ రెసిస్టర్ RF అర్థమైంది కదా. ఇక్కడ V1 V2 రెండు ఇన్పుట్ని ఇన్వర్టింగ్ టెర్మినల్కు ఒకటి, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఒకటి ఇచ్చాం. అది ఫీడ్బ్యాక్ రెసిస్టర్ RF అనుకుని అవుట్పుట్ V0ని మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే V1 తీసుకుని V0ని 0 అనుకోండి. అర్థమైందా. V2 లేదు అనుకోండి, కొద్ది సమయం V2ని 0 చేసేసాం అనుకున్నట్లయితే అప్పుడు అవుట్పుట్ ఎవరి వల్ల వస్తుంది, V1 వల్ల వస్తుంది. కాబట్టి therefore V1 వల్ల వచ్చేటువంటి అవుట్పుట్ V01 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చాము, ఇక్కడ V2 0 అనుకున్నామంటే ఇన్పుట్ని దేనికి ఇచ్చినట్టు, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి. కాబట్టి ఇది ఏమవుతుంది, ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అవుతుంది. దేర్ఫోర్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ యొక్క అవుట్పుట్కి ఈక్వేషన్ ఏం డెరైవ్ చేసాం మనం, -RF/R1 V1 కదా. అర్థమైందమ్మా. ఇక్కడ మనం ముందు డిస్కస్ చేసాం ఇన్వర్టింగ్ ఆపరేషన్ యాంప్లిఫైర్లో ఇన్పుట్ని దేనికి ఇచ్చాం, ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చాం. అవుట్పుట్ V0 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఈక్వేషన్ డెరైవ్ చేసాం కదా, -RF/R1 × V1. అలాగే ఇప్పుడు ఏమనుకుంటారంటే V1 0 అనుకోండి. V1 0 అనుకున్నట్లయితే ఇప్పుడు ఇన్పుట్ దేనికి ఇచ్చినట్లు అవుతుంది, పాజిటివ్ టెర్మినల్కి ఇచ్చినట్టు అవుతుంది. అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చినట్టు అవుతుంది. నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అవుతుంది. నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్కి వచ్చి అవుట్పుట్ ఏంటి మనకి V0. ఇప్పుడు V1 0 అనుకున్నాం కాబట్టి అవుట్పుట్ దేని వల్ల వస్తుంది, V2 వల్ల వస్తుంది. నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్కి సంబంధించి అవుట్పుట్ V0 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 1 + RF/R1 × V2. అయితే ఇక్కడ RF మచ్ గ్రేటర్ దెన్ R1 అయినట్లయితే, అదేంటమ్మా ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇఫ్ ఇజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే RF/R1 × V2 రాయొచ్చు. ఇది ఎలా అవుతుందంటే ఇఫ్ RF ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ R1, అదేనమ్మా. RF అనేది R1 కన్నా బాగా పెద్దదైనట్లయితే అప్పుడు RF/R1 ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ 1. అదేనమ్మా. RF అనేది R1 కన్నా బాగా పెద్దదైనట్లయితే ఇది 1 కన్నా బాగా పెద్దదవుతుంది. కాబట్టి 1 నెగ్లెక్ట్ చేసేయచ్చు. అప్పుడు V0 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, RF/R1 × V2గా రాసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు రాయకూడదు, ఇక్కడ నియర్లీ ఈక్వల్ టు అని రాయాలి. నియర్లీ ఈక్వల్ టు
V02 నియర్లీ ఈక్వల్ టు ఏమవుతుంది RF R1 టు V2. అదేవిధంగా ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే అజంప్షన్ ఫస్ట్ V2 0 అనుకుని V1 వల్ల వచ్చేటువంటి అవుట్పుట్ V0ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని V0 1 అనుకున్నాం. అలాగే V1 0 చేసుకుని V2 వల్ల వచ్చేటువంటి అవుట్పుట్ని ఫైండ్ అవుట్ చేసాం. కానీ యాక్చువల్గా ఇక్కడ ఏంటి V1 V2 రెండు ఆన్లో ఉన్నాయి కాబట్టి therefore according to superposition theorem output V0 is equal to V01 plus V02. ఓకే, ఈ రెండు అవుట్పుట్ని కలిపితే అదే నిజమైన అవుట్పుట్ అవుతుంది అనమాట. ఎందుకంటే V1 V2 రెండు కండక్షన్లో ఉన్నాయి కాబట్టి. సో V01 అంటే ఏమొచ్చింది మనకి -RF/R1 ఇంటూ V1 ప్లస్ V02 అంటే ఏమొచ్చింది RF/R1 ఇంటూ V2. అప్పుడు ఇక్కడ RF/R1 కామన్ తీసామనుకోండి, అప్పుడు బ్రాకెట్లో ఏమొస్తుందమ్మా V2 మైనస్ V1. ఇప్పుడు ఏమనుకుంటారంటే RF/R1 సమ్ K అనుకున్నట్లయితే ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు K ఇంటూ V2 మైనస్ V1. therefore అవుట్పుట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఇన్పుట్స్. అర్థమైందమ్మా. అందువల్ల దీన్ని మనం ఆపరేషన్ పై సబ్ట్రాక్టర్గా పనిచేస్తుందిగా మనం చెప్పొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ K ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా RF/R1. ఒకవేళ RF ఈజ్ ఈక్వల్ టు R1 అయితే ఇక్కడ RF ఈజ్ ఈక్వల్ టు R1 అయితే ఇన్ కేస్ ఇఫ్ RF ఈక్వల్ టు R1 దెన్ K ఈజ్ ఈక్వల్ టు 1. therefore V0 ఈక్వల్ టు V2 minus V1. so the output of operation amplifier is difference between two inputs. so operation amplifier is a subtractor. అదేవిధంగా అందువల్ల ఆపరేషన్ యాంప్లిఫైయర్ మనం సబ్ట్రాక్టర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ V2 0 అనుకుని V1 వల్ల వచ్చేటువంటి అవుట్పుట్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని V0 1 అనుకున్నాం. అలాగే V1 0 చేసుకుని V2 వల్ల వచ్చేటువంటి అవుట్పుట్ని కూడా ఫైండ్ అవుట్ చేసాం. V2 0 అనుకుని V1 వల్ల వచ్చేటువంటి అవుట్పుట్ తీసుకున్నట్లయితే ఇది ఇన్వర్టింగ్ టెర్మినల్ కలిపినట్టు కాబట్టి ఇది ఇన్వర్టింగ్ ఆపరేషన్ యాంప్లిఫైయర్గా పనిచేస్తుంది. దాని అవుట్పుట్ ఏమవుతుంది -RF/R1 ఇంటూ V1. అదే V2కి ఇన్పుట్ అండి V1 0 అనుకున్నట్లయితే అది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్గా పనిచేస్తుంది కాబట్టి అప్పుడు అవుట్పుట్ V02 ఈక్వల్ టు ఏం రాయొచ్చు 1 ప్లస్ RF/R1 ఇంటూ V2. ఇక్కడ RF మచ్ గ్రేటర్ దెన్ R1 అయితే RF మచ్ గ్రేటర్ దెన్ R1 అయినట్లయితే ఇక్కడ 1 అని నెగ్లెక్ట్ చేసేయచ్చు. therefore V02 నియర్లీ ఈక్వల్ టు ఏమవుతుంది RF/R1 ఇంటూ V2. అయితే అకార్డింగ్ టు సూపర్పోజిషన్ థియరం ద అవుట్పుట్ V0 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా V01 ప్లస్ V02. ఈ రెండు వాల్యూస్ ఇక్కడ వేసి RF/R1 కామన్ తీసినట్లయితే RF/R1 ఇంటూ V2 మైనస్ V1. అయితే ఇక్కడ K ఈక్వల్ టు RF/R1 అనుకున్నట్లయితే అప్పుడు V0 ఈక్వల్ టు ఏమవుతుంది K ఇంటూ V2 మైనస్ V1. అయితే ఇక్కడ RF ఈక్వల్ టు R1 అయినట్లయితే K ఈక్వల్ టు 1 అవుతుంది కదా. డిఫర్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా V2 మైనస్ V1. దాని డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్. ఇక్కడ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అంటే ఏం చెప్తున్నాడు, ద డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ ఈజ్ ఎ సర్క్యూట్ విచ్ యాంప్లిఫైస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ వోల్టేజెస్. అర్థమైందమ్మా. డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అంటే మనం ఇచ్చినటువంటి రెండు ఇన్పుట్లు ఉంటాయి కదా ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి.
V1 V2. ఓకే, ఈ రేషన్ R1 అనుకోండి, ఈ రేషన్ R2 అనుకోండి. ఇలా చూడండి, రెండు ఇన్పుట్లు ఇచ్చాం కదా, రెండు ఇన్పుట్ల మధ్య ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ని యాంప్లిఫై చేసేటువంటి ఆ యాంప్లిఫైర్ని ఏమంటాం? డిఫరెన్షియల్ యాంప్లిఫైర్గా మనం చెప్పడం జరుగుతుంది. అది విందా, డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ ఏంటంటే the amplifier amplifies the difference between two input voltages is called differential amplifier. ఇప్పుడు అవుట్పుట్ V0 అనుకుని ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యలో RF అనేటువంటి ఒక ఫీడ్బ్యాక్ రెసిస్టర్ని కనెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు V2 = 0 అనుకుని V1 క్యాలిక్యులేట్ చేద్దాం. అలాగే V1 0 అనుకుని V2 క్యాలిక్యులేట్ చేద్దాం. ముందు సబ్ట్రాక్టర్కి ఎలా అయితే చేసామో అలాగే. అందులో ఫస్ట్ కేస్ 1, V2 = 0. టేక్ V2 = 0. ఏమో ఈ కేసులో V2 = 0 అనుకోండి. V2 = 0 అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఎలా మారుతుంది? అలాగే ఈ పాయింట్ని ఏమనుకుంటారంటే E అనుకోండి, ఈ పాయింట్ని E అనుకోండి, ఈ పాయింట్ని B అనుకోండి. అప్పుడు ఇక్కడ ఉన్న పొటెన్షియల్ VA అవుతుంది, ఇక్కడ ఉన్న పొటెన్షియల్ ఏమవుతుంది? VB అవుతుంది. అలాగే ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ ప్లస్ VCC, ఇక్కడ ఇచ్చినటువంటి పవర్ సప్లై మైనస్ VE. అంటే ఇక్కడ ఆపరేషన్ యాంప్లిఫైర్ అంటే ఇక్కడ పవర్ సప్లై కావాలి కదా, అందుకే ఇక్కడ ప్లస్ VCC, ఇక్కడ మైనస్ VE ఇవ్వడం జరుగుతుంది. రెండు చూపించకపోయినా పర్వాలేదు. అది V2 = 0 అనుకున్నట్లయితే కనుక ఇక్కడ V2 = 0 అనుకోండి కేసు 1లో. ఓకే, V2 = 0 అనుకున్నట్లయితే అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అవుతుంది? నెట్ అవుట్పుట్ వోల్టేజ్ V01. ఇక్కడ ఎప్పుడైతే V2 0 అనుకున్నామో ఇన్పుట్ని V1 ఇన్వర్టింగ్ టెర్మినల్ కలిపి ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అవుతుంది. కాబట్టి ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్కి సంబంధించినటువంటి అవుట్పుట్ వోల్టేజ్ ఎంత మనకి? V01 = -RF/R1 × V1. ఓకే, ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ సంబంధించిన అవుట్పుట్ వోల్టేజ్ ఎంత? V01 = -RF/R1 × V1. అలాగే ఇక్కడ R3 రెసిస్టర్ తీసుకుని గ్రౌండ్ చేయండి. ఇక్కడ R1 R2 అంటే 3 రెసిస్టర్లు వేయాలి, R3ని గ్రౌండ్ చేయండి. ఇప్పుడు కేస్ 2, V1 = 0. టేక్ V1 = 0. V1 = 0 తీసుకున్నట్లయితే లెట్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అవుతుందమ్మా? V02. ఓకే, ఇప్పుడు ఆ V02ని మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం VBని ఫైండ్ అవుట్ చేయాలి ముందు. ఓకే, VBని ఫైండ్ అవుట్ చేయాలి. VBని ఫైండ్ అవుట్ చేయడం కోసం VB = ఏం రాయొచ్చు? పొటెన్షియల్ డివైడర్ రూల్ అప్లై చేయండి. ఇక్కడ పొటెన్షియల్ డివైడర్ రూల్ అప్లై చేస్తే VB దగ్గర VB = VT × R3. VT × R3/R2 + R3. అదేనమ్మా, ఇక్కడ B అనే పాయింట్ ఏమో పొటెన్షియల్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేస్తున్నాం? VB = VT × R3/R2 + R3. అలాగే ఏ పాయింట్ దగ్గర కిర్చాఫ్ లా కూడా అప్లై చేద్దాం. ఏ పాయింట్ దగ్గర కిర్చాఫ్ లా అప్లై చేసినట్లయితే ఇక్కడ అట్ పాయింట్ ఏ అప్లై కిర్చాఫ్ లా అప్లై చేసినట్లయితే ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ కరెంట్ ఎంత? I.
ఐ అనేటువంటి కరెంట్ ఇచ్చాం. అది ఇక్కడ అసలుకి ఏమవుతుంది, ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ద్వారా ఐఎఫ్ కరెంట్ వెళ్తుంది. ఏ పాయింట్ దగ్గర ఉన్నటువంటి కరెంట్ ఎంత, ఐఏ. ఏ పాయింట్ దగ్గర కరెంట్ ఐఏ అనుకున్నట్లయితే టోటల్ కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఐఎఫ్ ప్లస్ ఐఏ. అయితే ఇక్కడ ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ కాబట్టి, అంటే ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ మధ్య ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ కాబట్టి ఐఏ ఈక్వల్ టు 0 అవుతుంది. అర్థమైందమ్మా. సిన్స్ ఐఏ ఈక్వల్ టు 0 కాబట్టి therefore కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఐఎఫ్. ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ కరెంట్ ఐ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఓమ్స్ల ప్రకారం వోల్టేజ్ బై రెసిస్టెన్స్ కదా. ఇప్పుడు ఐ దగ్గర ఉన్నటువంటి, అది R1 దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ 0, ఎందుకంటే ఇది విచువల్ గ్రౌండ్ కదా. 0 మైనస్ విఏ బై రెసిస్టెన్స్ ఎంతమ్మా, R1. అదేవిధంగా ఇక్కడ ఉన్న పొటెన్షియల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం, ఐ అంతా ఫైండ్ అవుట్ చేయడం కోసం పొటెన్షియల్ డిఫరెన్స్ బై ఇన్పుట్ రెసిస్టెన్స్గా రాసుకోవడం జరుగుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, 0 మైనస్ విఏ బై R1 ఈజ్ ఈక్వల్ టు ఫీడ్బ్యాక్ రెసిస్టర్ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, విఏ మైనస్ V02. ఎందుకంటే ఇక్కడ ఈ కేసులో V1 0 అనుకున్నాం కాబట్టి ఇంకా V1తో మనకు పని లేదు. విఏ మైనస్ V02 బై R. అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ ఎంతైతే పొటెన్షియల్ ఉందో ఆ పొటెన్షియల్ ఇక్కడ యాక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, విఏ మైనస్ ఇక్కడ అవుట్పుట్ V02 కదా. ఇక్కడ అవుట్పుట్ ఎవరి వల్ల వస్తుంది, V2 వల్ల వస్తుంది, అంటే V02 వస్తుంది ఇక్కడ ప్రస్తుతానికి. మనం V1 ఈక్వల్ టు 0 కేసులో ఉన్నాం కాబట్టి ఇక్కడ అవుట్పుట్ V02 కాబట్టి అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది, V02 మైనస్ విఏ బై ఆర్ఎఫ్. ఓకే. కానీ అయితే ఈ గెయిన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయితే, విఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, విబి కాబట్టి. అదేవిధంగా ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైర్కి ఏ ఇన్ఫినిటీ అయితే V1 ఈక్వల్ టు V2 కదా, అలాగే ఇక్కడ విఏ ఈజ్ ఈక్వల్ టు విబి. అందువల్ల ఇక్కడ విఏ బదులు విబి రాయండి. విఏ బదులు విబి రాసినట్లయితే మైనస్ విబి బై R1 ఈజ్ ఈక్వల్ టు విబి మైనస్, ఇక్కడ విఏ బదులు విబి రాసుకుంటున్నాం కదా, ఇక్కడ కేసు అనమాట ఇది. విఏ ఏ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయితే విఏ ఈక్వల్ టు విబి అవుతుంది. therefore విబి మైనస్ V02 బై ఆర్ఎఫ్. ఓకే, దీని ముందే డెరైవ్ చేసాం. విబి ఎంత వచ్చింది మనకి, విబి ఈక్వల్ టు వోల్టేజ్ డివైడర్ రూల్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసాం కదా. ఇక్కడ విబి ఈక్వల్ టు V2R3 బై R2 ప్లస్ R3. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మైనస్ V2R3 బై R2 ప్లస్ R3 బై R1 ఈజ్ ఈక్వల్ టు విబి అంటే V2R3 బై R2 ప్లస్ R3 మైనస్ V02 బై RF. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మైనస్ V2R3 బై R1 ఇక్కడికి వస్తుంది కదా, R1 ఇంటూ R2 ప్లస్ R3 ఈజ్ ఈక్వల్ టు V2R3 ఓకే చూడండి, V2R3 మైనస్ V02 R2
minus V0 to R3 by RF into R2 plus R3గా రాసుకోవచ్చు కదా. అదేనమ్మా ఈ ఇక్కడ ఎల్సిఎం కట్టాం, ఎల్సిఎం కట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేసాం. ఇప్పుడు రెండు వైపులో మైనస్తో మల్టిప్లై చేస్తే V0 R3 by R1 ఇంటూ ఇక్కడ R2 plus R3, ఇక్కడ R2 plus R3 క్యాన్సిల్ చేసేయండి. R1 ఈజ్ ఈక్వల్ టు V2 R3 మైనస్ ప్లస్ V0 to R2 ప్లస్ V0 to R3 బై RF. రెండు వైపులు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే V2 R3 RF ఈజ్ ఈక్వల్ టు మైనస్ V2 R3 R1 మైనస్ V0 to R2 R1 మైనస్ V0 to R3 R1 వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ V0 2 కదా. అందుకని ఏం చేస్తారంటే ఇక్కడ V0 2 కామన్ తింది రెండు టర్మ్స్లో, అందుకే దీన్ని ఇటువైపు తీసుకొచ్చేయండి. V2 R3 RF V2 R3 RF ప్లస్ V2 R3 R1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఇక్కడ మైనస్ V0 to R1 కామన్ తీసారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది R2 ప్లస్ R3. అలాగే ఇక్కడ V2 R3 కామన్ తీసారనుకోండి RF ప్లస్ R1. సో ఇక్కడ ఇది ప్లస్ కదమ్మా, ఇది ప్లస్, ఇక్కడ మైనస్. V2 R3 RF plus R1 is equal to V0 to R1 R2 plus R3. మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటి, V0 2 కదా. therefore V0 2 is equal to ఏం రాయొచ్చు, V2 R3 RF plus R1 by R1 into R2 plus R3. ఇలా మనం V0 1ని V0 2ని రెండింటిని కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ముందర కేసులో V2 ఈక్వల్ టు 0 అనుకుని V0 1 ఫైండ్ అవుట్ చేసాం. అలాగే ఈ కేసులో ఏమనుకున్నాం, V1 ఈక్వల్ టు 0 అనుకుని V0 1 ఫైండ్ అవుట్ చేసాం. సేమ్ సబ్ట్రాక్ట్ లాగే దీనికి కూడా సూపర్పొజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసినట్లయితే according to superposition principle. సూపర్పొజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసినట్లయితే అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, V0 equal to V0 1 plus V0 2. therefore V0 is equal to V0 1 ఎంత వచ్చింది మనకి మైనస్ RF by R1 into V1 ప్లస్ V0 2 ఎంత వచ్చింది V2 R3 RF plus R1 by R1 into R2 plus R3. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, మైనస్ RF by R1 into V1 ప్లస్ V2 R3 by R2 plus R3 కామన్ బయటికి తీసేస్తే ఇంకేం మిగులుతుంది, ఇక్కడ RF plus R1 by R1. అదేంటమ్మా ఇక్కడ చూడండి, V2 R3 by R2 plus R3 విడిగా రాసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ ఏం మిగులుతుంది బ్రాకెట్లో RF plus R1 by R1. దీని నెక్స్ట్ ఏం రాయొచ్చు, మైనస్ RF by R1 into V1 ప్లస్ V2 by R2 plus R3 by R3గా రాసుకోవచ్చు కదా. ఎక్కడున్న R3ని కింద తీసుకొచ్చేయండి ఇంటూ RF by R1 ప్లస్ 1గా రాయొచ్చా, ఇక్కడ R1తో డివైడ్ చేయండి రెండు టర్మ్స్ని.
సో V0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు మైనస్ RF బై R1 ఇంటూ V1 ప్లస్ V2 బై ఇక్కడ కూడా ఏం రాయొచ్చమ్మా R3తో డివైడ్ చేస్తే R2 బై R3 ప్లస్ 1 ఇక్కడ R3తో రెండు టైమ్స్ డివైడ్ చేస్తే R2 బై R3 ప్లస్ 1 ఇంటూ ఇక్కడ 1 ప్లస్ RF బై R1గా రాసుకొచ్చింది ఇది. కానీ మనకి ఏం తెలుసు అలాగే ఇఫ్ RF బై R1 ఈజ్ ఈక్వల్ టు R3 బై R2 అయితే అదేనమ్మా ఇఫ్ RF బై R1 ఈజ్ ఈక్వల్ టు R3 బై R2 RF బై R1 ఈజ్ ఈక్వల్ టు R3 బై R2 అయినట్లయితే కనుక దానికి ఏం రాయొచ్చు ఇక్కడ R2 బై R3 కదా R3 బై R2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు R2 బై R3 ఈజ్ ఈక్వల్ టు R1 బై RF అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే therefore V0 ఈక్వల్ టు మైనస్ RF బై R1 ఇంటూ V1 ప్లస్ V2 బై R2 బై R3 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా R1 బై RF ప్లస్ 1 ఇంటూ అటువంటి ఇక్కడ కండిషను R2 బై R3 ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ R2 బై R2 ఈక్వల్ టు లేదా R3 బై R2 రివర్స్లో అనుకుంటున్నాను ఇక్కడ కండిషను ఇంతట RF బై R1 ఈజ్ ఈక్వల్ టు R3 బై R2 మా కండిషన్ ఇది. ఓకే అది సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ మైనస్ RF బై R1 ఇంటూ V1 ప్లస్ V2 బై 1 ప్లస్ R1 బై RF ఇంటూ 1 ప్లస్ RF బై R1 ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ RF బై R1 ఇంటూ V1 ప్లస్ ఓకే ఇప్పుడు దీని రాయొచ్చు V2 బై RF ప్లస్ R1 బై RF. ఓకే చూడమ్మా నెక్స్ట్ V0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ RF బై R1 ఇంటూ V1 ప్లస్ అలాగే ఇక్కడ చూడమ్మా R1 ప్లస్ RF బై R1 ఇక్కడ ఎల్సిఎం కట్టాం 1 ప్లస్ RF ప్లస్ R1 బై RF వచ్చింది. ఇక్కడ R1 ప్లస్ RF బై కన్ఫ్యూజ్ పడుకోవచ్చు చూడండి ఇక్కడ కింద RF వచ్చింది ఇక్కడ కింద R1 వచ్చింది ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగులుతుంది ఇక్కడ V2 ఇంటూ RF పైకి వెళ్తుంది కాబట్టి RF బై R1 అవుతుంది. ఇప్పుడు RF బై R1 కామన్ తీసామనుకోండి V2 మైనస్ V1గా రాసుకోవచ్చు కదా ఇది మైనస్ ఉంది కాబట్టి ఈ టైం వెనకాల రాసాం V0 ఈక్వల్ టు చూడండి సబ్ట్రాక్టర్లో అయితే V2 ఈక్వల్ టు ఏమొచ్చింది V2 మైనస్ V1 వచ్చింది. అలాగే ఇక్కడైతే RF బై R1 వచ్చింది. అంటే దాంతో ఏంటి ఇన్పుట్ రెండు ఇన్పుట్ల మధ్య ఉన్న డిఫరెన్స్ని ఇది యాంప్లిఫై చేస్తుంది. అందువల్ల దీన్ని డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్గా మనం చెప్తున్నాం. యాంప్లిఫైయర్ అంటే ఏంటి ఇన్పుట్ సిగ్నల్ యొక్క స్ట్రెంత్ అని రైట్ చేయడం అర్థమైందమ్మా. ఇక్కడ రెండు ఇన్పుట్ల మధ్య ఉన్న డిఫరెన్స్ని యాంప్లిఫైర్ చేస్తుంది కాబట్టి దీన్ని డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్గా మనం చెప్పడం జరుగుతుంది. V0 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది RF బై R1 అంటే V2 మైనస్ V1. ఇక్కడ చూడండి ఏం చేసాం ఇన్వర్టింగ్ టెర్మినల్కి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి మధ్య V1 V2 అనేటువంటి రెండు ఇన్పుట్లు ఇచ్చి ముందు కేసులో V1 ఈక్వల్ టు 0 అనుకుని చేసాం అవుట్పుట్ని ఫైండ్ అవుట్ చేసాం అదేనమ్మా. అదే ఫస్ట్ కేసులో V2 ఈక్వల్ టు 0 అనుకుని ఫైండ్ అవుట్ చేస్తే V01 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మైనస్ RF బై R1 ఇంటూ V1 వచ్చింది.
అలాగే సెకండ్ కేసులో V1 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుని V2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్లయితే V02 ఈజ్ ఈక్వల్ టు V2R3 RF ప్లస్ R1 బై R1 ఇంటూ R2 ప్లస్ R3 వచ్చింది. దేర్ఫోర్ రిజల్టెంట్ అవుట్పుట్ V0 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, V0 ప్లస్ V02 అని రాసుకుంటే సింప్లిఫై చేసుకుంటూ వచ్చి ఇక్కడ కేసు ఏంటి, RF బై R1 ఈజ్ ఈక్వల్ టు R3 బై R2 అనుకుని సింప్లిఫై చేసుకుంటూ వస్తే లాస్ట్కి V0 ఈక్వల్ టు ఏమొస్తున్నాము, RF బై R1 V2 మైనస్ సబ్ట్రాక్టర్లో అయితే ఓన్లీ V0 ఈక్వల్ టు ఏమొచ్చింది, V2 మైనస్ V1 ఒకటే వచ్చింది, అవునా. డిఫరెన్షియేటర్లో అయితే V0 ఈక్వల్ టు RF బై R1 V2 మైనస్ 1. దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనం, సో డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ ఈజ్ యాంప్లిఫై ద డిఫరెన్స్ బిట్వీన్ టూ ఇన్పుట్స్. అర్థమైందమ్మా, రెండు ఇన్పుట్ల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ యాంప్లిఫై చేసేదాన్ని డిఫరెన్షియల్ యాంప్లిఫైర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో సబ్ట్రాక్టర్ గురించి, ఇంటిగ్రేటర్, డిఫరెన్షియేటర్, అలాగే వోల్టేజ్ కంపరేటర్గా ఆపరేషన్ పేరు ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఓకే.